ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. జై శ్రీమన్నారాయణ. ప్రియ భగవద్బంధువులారా, ఏదైనా ఒక వస్తువుని మనం పోగొట్టుకున్నప్పుడు ఎక్కడ పోయిందో అక్కడ దానికోసం వెతుక్కోవాలి. తిరిగి మళ్ళీ దాన్ని సంపాదించుకొని జాగ్రత్తగా వాడుకోవాలి. ఎక్కడో పోగొట్టుకుని ఎక్కడో వెతుకుతూ ఉంటే లాభం లేదు. మనందరికీ శాంతియుతమైన జీవితం కావాలి అని అనుకుంటారు. చాలామంది అలా అనుకుంటారు. నిజానికి దాని కోరలు ఎవరు శాంతి కావాలి అని అంటారు. కానీ శాంతియుతంగా జీవించడరా అంటే అలా జీవించడానికి ఇష్టపడండి చాలామంది. ఎందుకంటే దీంట్లో చేయిపెట్టి దాంట్లో చేయిపెట్టి ఇంకో దాంట్లో చేయిపెట్టి దాన్ని ఇంకా పెంచుకొని ఎప్పుడో నాడు ఢమ్మని టపాకాయ కాల్చేస్తారు. వీళ్ళ తర్వాత ఏమవుతారో మళ్ళీ ఇవి తెచ్చుకుని ఏం చేస్తారో తెలియదు మనకి. చాలామందిని మేము చూస్తుంటాం. ఇందులో ఇన్సూరెన్స్లో కడతాడు, అక్కడ దాంట్లో ఇంకో ఏదో కడతాడు, ఇంకో దాంట్లో ఈఎస్ఐ ఏదో అంటాడు, ఈఎస్ఐ అంటాడు, ఇంకోటేదో అంటాడు. అందులో అంతంత కట్టి దానికి వాడికి ఎక్స్పెండిచర్ పెంచేసుకుని దాని తగ్గట్టుగా రాబడిని పెంచుకోవడానికి ప్రయత్నం చేసి ఆ వచ్చే రాబడిని ఇంకో 4 ఇంట్లో ఇన్వెస్ట్ చేసి దాని మీద మళ్ళీ ఇంకో ఎక్స్పెండిచర్ పెంచుకుంటూ రాబడి అటు ఎక్స్పెండిచర్ ఇది పెంచుకుంటూ అది పెంచుకుంటూ సుఖంగా సాగించాల్సిన 2 ముద్దలు అన్నం తినడానికి బతకడానికి అవసరమైనటువంటి జీవితాన్ని ఈ తిండి కూడా తినడానికి అవకాశం లేనంత కాంప్లికేట్ చేసుకుని టెన్షన్స్ తోటి, దుఃఖాలతోటి, బాధలతోటి ప్రాణాన్ని పోగొట్టుకుంటున్నారు. శాంతిగా ఉండాలని ఎవరు కోరుకోవట్లేదండి. దురదృష్టం ఈ రోజుల్లో ఎవరు అంత బిజీగా ఉండాలని కోరుకుంటారన్నమాట. అంతా ఎప్పుడేదో పనిచేస్తుండాలి, సంపాదించాలి. ఎవడి కోసం సంపాదిస్తున్నావురా నువ్వు? సంపాదించిందని ఏం చేస్తావురా నాయన అంటే ఏమవుదమ్మా, సంపాదించాలి. సంపాదించిన తర్వాత ఎప్పుడో విడిపోయాడు అనుకోండి, ఎవడో కుక్కలు పీకిన విస్తరాకులాగా ఎవడెవడికి దొరికింది ఎంత దొరికింది అంతంత లాక్కుపోతారు. ఆ తర్వాత పాపం వీడికైతే లభించలేదు. శ్రమపడ్డాడు, సేకరించాడు తప్ప అనుభవించడానికి వీడు నోచుకోడు. ఇన్ని రకాలుగా చేసేది సంపాదించాలి, ఇంకా ఇన్వెస్ట్మెంట్స్లో మనం ఎక్కడో పెట్టాలి, ఇవన్నీ అనిపించేది ఎవరు? మనస్సుకి ఆధారం ఎవరు? శరీరం. కారణం అది. అందుకోసమని చేసే పనిని శరీరం మీద పెట్టు బాధ్యత అన్నాడు. బ్రహ్మణ్యాధాయ కర్మాణి అన్నాడండి గతంలోను భగవద్గీతలో. దీన్ని అందంగా చెప్తున్నాడు శ్రీకృష్ణుడు. అదే 5వ అధ్యాయంలో 13వ శ్లోకం దగ్గరికి వచ్చిన తర్వాత ఒక అందమైనటువంటి ఒక రూపకం చేసి చెప్తున్నాడు. ఎక్కడ ఇబ్బంది కలిగిందో సమస్యని అక్కడి నుంచే పరిష్కరించుకో. ఎవరి వల్ల సమస్య వచ్చిందో వారి ద్వారానే పరిష్కరించుకో. ఎంతైనా ఆయనేనండి గురువు కదా. గురువు ఎప్పుడు గురువేనండి. మనం గురువు గారికే టోపీ పెడదామని చూసినా జాగ్రత్తగా ఉండి ఆయన మనదేదో మనకు అప్పగించేస్తుంటాడు. రామావతారంలో అందమైన సన్నివేశం ఒకటి ఉందండి, ఒకటి జ్ఞాపకం వస్తుంది. సముద్రం దగ్గరికి వచ్చాడు రాముడు. వానర వీరులతో వచ్చాడు అక్కడికి. సముద్రాన్ని దాటాలి. ఎలా దాటాలో తెలిసి చూస్తే పెద్ద సముద్రం, అపారమైనటువంటి సముద్రం. మామూలుగా మనకి ఏదైనా కాస్త నదులు ఉంటేనే దాటడానికి ఇబ్బంది పడాల్సి వస్తూ ఉంటుంది. పాపం తను పడ్డాడు ఒకసారి.
గంగా నదిని దాటాలి ఎలాగా అని అనుకుంటుంటే పాపం గుహుడు ఉన్నాడు కనుక ఓ పడవ పెట్టి జాగ్రత్తగా అటు పక్కకి దాటించి సరే వెళ్ళి రావాలని పంపించాడు. కానీ ఇది అలా చిన్నది కాదే, ఇది పెద్ద సముద్రం. పైగా ఇక్కడ అలాంటి పోనీ ఆ చిన్న పడవ ఉన్నవాడు కూడా ఎవడో తెలియడు అక్కడ. ఏం చేయాలి ఇప్పుడు అని పాపం ఆలోచిస్తున్నాడు ఆయన. ఇంతలో ఆయన పడవ లేకుండా ఆకాశంలోంచి వచ్చాడు ఆయన తమాషాగా. ఆకాశంలో నిలబడ్డాడు. రావణస్య అనుజో భ్రాత, నేను రావణాసురుడు గారి తమ్ముడండి. విభీషణ ఇది శృత, నా పేరు విభీషణుడండి. త్యక్వా పుత్రాంశ్చ దారాంశ్చ, మా వాళ్ళందరినీ వదిలిపెట్టేశానండి. రాఘవం శరణం గతః, రాముణ్ణి నేను నాకు రక్షకుడు అని నమ్ముతున్నానండి. కానీ నేరుగా వెళ్ళకూడదని తెలుసునండి. కనుక నివేదేత మాం క్షిప్రం, హే సుగ్రీవా కాస్త నా గురించి రికమెండేషన్ చేసి పెట్టవాయా అని అడగాల్సిందంతా పాపం చక్కగా దాపరికం లేకుండా అడిగాడు. చెప్పాల్సిందంతా తన గురించి దాపరికం లేకుండా చెప్పాడు. పాపం అంతా వెరీ ట్రూత్ఫుల్. చక్కగా విప్పిన పుస్తకంలాగా తన జీవితం అంతా రామచంద్రుడి ముందర సుగ్రీవుడి ముందర పెట్టి నన్ను కాపాడమని ప్రార్థన చేస్తున్నాను, రాముడిని నేను శరణాగతి చేస్తున్నాను, రాఘవం శరణం గతః అని చెప్పాడు. మాట అన్నాడు కదా, సరే పాపం అడిగాడు కదా, పోనీ ఎవర్రా ఏం చేద్దామంటారు, రక్షిద్దామా, వచ్చాడు విభీషణుడు వచ్చాట, రావణాసుడు తమ్ముట్ట అడుగుతున్నాడు, చేద్దామా వద్దా అని అడిగాడు. నేను మొట్టమొదటి ఫస్ట్ బ్రేక్ సుగ్రీవుడు. వీలు లేదంటే వీలు లేదు. ఎందుకని శత్రువు దిగించి వచ్చాడు ఆయన. అయితే ఏమైనట్టు ఈ మూమెంట్లో వచ్చాడాయా, అయితే ఏమంటావు? ఇప్పుడు మనం ఎట్లాగో దాటడానికి వచ్చాం కనుక ఇప్పుడు మనతో చేరి దాటడానికి వీలు లేకుండా మన వెనక నుంచే మనలో రకరకాలైనటువంటి చికాకులు పెడితే ఏం చేయాలి? మరి ఏం చేద్దామంటావు? శుభ్రంగా వాడి కింద దిగనివ్వద్దు, ఎక్కడి నుంచి వాడిని షూట్ చేసి పారేద్దాం అంతే, కొట్టేద్దాం అంతే వాడిని అన్నాడు. బతిమాలాడు. వచ్చిన వాడిని పోనీ మనం అంగీకరిస్తే చూడు, మనం అలాగే నేల మీద వెళ్ళడానికి మనకు అవకాశం లేదు, నీళ్ళ మీద మనం నడవలేము, పడవలా లేవు ఇక్కడ. వాడు నేల మీద కాకుండా నీళ్ళ మీద కాకుండా వాడు ఆకాశంలో నుంచి వచ్చాడు కనుక వాడికి ఏవో కొన్ని ట్రిక్స్ తెలిసి ఉంటాయి. అలాంటి వాడు ఉంటే మనం కూడా దాటడానికి మనకి ఈజీ అవుతుంది కదా, మనకి అవకాశం కలుగుతుంది కదా. అలాంటి వాడు కూడా మన దగ్గర పెట్టుకుంటే ఏంటి, మనకి కాస్త ఉపాయాలు తెలుస్తాయి కదా, ఎలా వెళ్ళొచ్చో మనకైనా అవకాశం ఉంటుంది కదా. పోనీ అంతవరకైనా వాడిని వాడుకోవచ్చు కదా. నో అంటే నో అన్నాడు అంతే. ఒప్పుకోడు కాక ఒప్పుకోను అన్నాడు. తన ఒప్పుకోకపోవడమే కాదండి, వెనకాతల అంగదుడిని పిలిచాడు, అటు పక్కన జాంబవంతుడిని పిలిచాడు, ఆ పక్కన ఇంకొకడిని పిలిచాడు. వీళ్ళందరినీ కూడా పాపం ఈయన అడిగేటప్పటికే ఆయన వాళ్ళందరికీ సూచనలు ఇచ్చేశాడు. కనుక వాళ్ళెవ్వరూ కూడా రావడానికి వీల్లేదు, వాడిని అంగీకరించడానికి వీల్లేదు, వాడిని తొలగించి పారేయడమే అన్నారు. పాపం ఇంకా నిరాశ పడిపోయి రామచంద్రుడు చివరికి ఆంజనేయుడిని అడిగాడు. ఆయన అడిగితే కాస్త ఆంజనేయుడు ఇదివరకు లంకకి ఒకసారి వెళ్ళి వచ్చాడు కదా, ఈయన కూడా ఆకాశంలోంచే వెళ్ళి వచ్చాడు. ఈయన కూడా ఆకాశపు ఎక్స్పీరియన్స్ అనేటటువంటిది ఆంజనేయుడికి కూడా ఉంది. తెలుసు నేను సాధక బాధకాలు ఏమిటాను. పైగా లంకలోకి వెళ్ళిన తర్వాత అక్కడ సీతమ్మ దగ్గర జరిగినటువంటి సన్నివేశాలను కూడా ఈయన గమనించాడు. సీతమ్మకి కాస్తో కూస్తో ధైర్యం ఇచ్చేటటువంటిది విభీషణుడి పరివారమే. ఇక్కడ విభీషణుడి యొక్క బంధుత్వం చేతనే త్రిజట సీతమ్మకి కాస్త ఆశ్వాసం కలిగించింది. విభీషణుడి యొక్క బంధుత్వ ప్రభావం చేతనే అనల విభీషణుడి కూతురు ఆ సీతమ్మకి కాస్త ఓదార్పు కలిగించింది. విభీషణ సంబంధ ప్రభావం చేతనే సరమ విభీషణుడి భార్య సీతమ్మకి కాస్త మధ్యలో ఓదార్పు కలిగిస్తూ ఉండేది. లేకపోతే 10 ఏళ్ల పాటు వాళ్ళు పెట్టేటటువంటి ఆ కష్టాలని చికాకుల్ని సీతమ్మ తట్టుకోగలిగి ఉండేది కాదు. తట్టుకోగలిగింది అని అంటే కాస్త వీళ్ళు అందించినటువంటి కాస్త మధ్యలో ఓదార్పు, తోడ్పాటు. అప్పుడప్పుడు సమాచారాలు పట్టుకొచ్చి ఏం జరగబోతుందో కొంచెం చెప్తూ ఉండడం, ఇలాంటివన్నీ వాళ్ళు చేస్తుండేవారు. రావణాసురుడు ముందర తనని నిలబెట్టినప్పుడు, వీడిని చంపేయాలి అని రావణాసురుడు ఆజ్ఞ ఇచ్చినప్పుడు
తగదు. దూతని మనం ఏమీ చేయడానికి వీల్లేదు. దూత ఒక మౌత్ పీస్ లాంటి వాడు. అవతల వాడు చెప్పిన సమాచారం ఏదో పట్టుకొచ్చి మన దగ్గర చెప్పాడు తప్ప అందులో వాడి సొంతం అనేటటువంటిది ఏమీ ఉండదు. అంచేత మనం ఇతన్ని ఏం చంపడానికి వీల్లేదు, మంచిది కాదు ఇది. కనుక ఇతన్ని జాగ్రత్తగా వదిలేద్దాం. ఇలాగా కాస్తో కూస్తో అనుకూలమైనటువంటి మాటలు మాట్లాడినటువంటి వాడు కూడా ఇప్పుడు వచ్చి ఆకాశంలో నిలబడ్డటువంటి ఈ విభీషణుడే. అందుకోసమనే తను అందరిళ్ళు కాల్చేసిన తర్వాత తోకతోటి విభీషణుడి గృహాన్ని మాత్రం తను కాల్చలేదు. ఎందుకంటే మంచి మాటలు చెప్తున్నాడు, హితవాక్యాలు పలుకుతున్నాడు, సీతమ్మకి చెడు జరగకూడదు అని ఆకాంక్షిస్తున్నాడు. తనలాంటి వాళ్ళకు కూడా హద్దు మించినటువంటి ఏదో శిక్ష అనేది పడకూడదు, ఇలాంటి కొన్ని మంచి ఆలోచనలు ఉన్నటువంటి వ్యక్తిగా ఉన్నాడు. కానీ మిగతా వాళ్ళంతా చూస్తే ఒకే రకంగా ఉన్నారు. చేత ఈ విభీషణుడు వాళ్ళల్లోకెల్లా ఉత్తముడు, రాక్షసుల్లో మంచి రాక్షసుడు. ఈయన నల్ల వరక్కన్, పొల్లా అరక్కన్ కాదు, నల్ల అరక్కన్ అంటే రాక్షసులో కూడా మంచి రాక్షసుడు, చెడ్డ రాక్షసుడు. కుంభకర్ణుడు వయా మీడియా, వాడు పార్ట్లీ మంచోడు, పార్ట్లీ చెడ్డోడు. రావణాసుడు పూర్తిగా చెడ్డోడు, విభీషణుడు పూర్తిగా మంచోడు. ఇప్పుడు ప్రహ్లాదుడు హిరణ్యకశిపుడులాగా అనుకోండి. హిరణ్యకశిపుడు ఉత్తరాక్షసుడు, కానీ ప్రహ్లాదుడు మంచి రాక్షసుడు, బుద్ధిమంతుడు కదండి. అందుచేత ఈ విభీషణుడు మంచి రాక్షసుడు. అంచేత ఇతన్ని మనం అంగీకరించడం చాలా మంచిది. పైగా రామా, ఈ వచ్చినటువంటి వాడు నన్ను కాపాడు అని అడిగాడు కూడా. అంచేత మనం ఎప్పుడైనా సరే వాడు ఎవడైనప్పటికీ కూడా శత్రువైనా మరొకడైనప్పటికీ వచ్చి త్రాహి అని అడిగాడంటే వాడిని కాపాడటం అనేటువంటిది మన ధర్మమయ్య, మంచి మనిషి యొక్క లక్షణం అంటారు. అది వచ్చే విభీషణుడు త్రాహి అని అడుగుతున్నాడు కనుక రక్షించడం బాగుంటుంది అనేది నువ్వు అడిగావు కనుక చెప్పకపోతే బాగుంటుందని నా అభిప్రాయం చెప్తున్నా. నేను పెద్ద తెలిసిన వాడిని గొప్పవాడిని అని కాదు అని చాలా మర్యాదగా చెప్పాడు. ఇదంతా అయిన తర్వాత విన్నటువంటి రామచంద్రుడు వాళ్ళందరినీ కూర్చోబెట్టి ఒక పక్షి కథ చెప్పాడు, ఒక పావురపు కథ చెప్పాడు. అందరికీ తెలిసిన కథ. తన పెంటి పక్షిని కొట్టి సాయంకాలానికి దారి తప్పి మగపావురం ఉండే చెట్టు కిందకే వచ్చి ఘోరమైన వాన పడుతుంటే గడగడ అంచే చలి వేస్తుంటే ఆ చలితోటి వణుకుతూ ఆకలితోటి నకనకలాడుతూ టెంది తిప్పలు దొరక్క దారి మరిచిపోయి తానుండే చెట్టు కిందకే వచ్చి కూర్చుంటే తన భార్యని చంపిన వాడైనా తనని అడగకపోయినా వాడికి దారి తప్పి వచ్చిన తానుండే ఇంటి కిందకి చేరాడు అనేటటువంటి ఒక భావనతోటి వాడి కోసం పక్కనుండే కుటీరాల్లోని కట్టెలు తెచ్చి సమిధలు తెచ్చి అక్కడ పెట్టి వెలిగించి చలి తీర్చి దాంట్లో తను దూకి వాడి ఆకలిని తీర్చి తన జన్మని సార్థకం చేసుకుంది ఒక పావురం. ఒక పావురం. నేను మనిషిని, ఇక్ష్వాకు వంశంలో పుట్టిన వాడిని, ఇలాంటి నేను పైగా వచ్చినవాడు నా భార్యని ఏం చేయలేవాడు, వాడి సోదరుడు చేశాడు సీతమ్మని తీసుకెళ్ళడం, అక్కడ పెట్టింది వాడు పెట్టాడు, ఇతను కాదు, అతనికి ఇతను తమ్ముడు చెప్పుకున్నాడు. తనే రావణస్య అనుజో భ్రాత, నేను తర్వాత పుట్టాను, తర్వాత పుట్టినందువల్ల పెద్దవాడిని గౌరవించాల్సినటువంటి దౌర్భాగ్యపు స్థితి నాకు ఏర్పడుతుంది. వాడు చేస్తే 2 చావ కొట్టి చెవులు మూసి చెయ్యి ఇలా చెయ్యి అని అనగలిగే యోగ్యత నాలో లేకుండా పోయింది. వాడు పుట్టి పాడు చేసినటువంటి ఆ కడుపులో నేను పుట్టాల్సి వచ్చినది. ఆ చెడంతటిని కూడా తీసుకుని నేను పుట్టాను, నేను దుష్టుణ్ణి. కానీ ఏం చేస్తాను, రాముడు గొప్పతనం తెలిసింది, రావణాసురుడు యొక్క దౌరాత్మ్యం తెలిసింది. అందుకోసమే అతన్ని వదిలి ఇతన్ని నేను ఆశ్రయించాలి అని అనుకుంటాను. తన మాట ఏదో తను చెప్పాడు. ఆయన అడుగుతున్నాడు, పావురం అడగలేదు, అయినా ఆ పై పావురం రక్షించింది. వీడు వచ్చి నన్ను అడుగుతున్నాడు,
అడిగిన తర్వాత త్రాహి అన్న తర్వాత కూడా రక్షించకపోతే పౌరం కంటే దారుణమైన బతుకు కదా నాది, అంతకంటే నీచుడిని అన్నట్టు కదా, అంతకంటే అల్పుణ్ణి అన్నట్టు కదా. చేత ఇది తప్పు. ఆశ్రయించినటువంటి వ్యక్తిని కాపాడడం అనేది మంచివాడి ధర్మము అని మా ఆంజనేయ స్వామి చెప్పాడు. కనుక ఇప్పుడే నేను దత్తం అస్య అభయం మయా, అతనికి నేను ఇప్పుడే రక్షణని ఇచ్చేస్తున్నాను, తీసుకురండి వెళ్ళి అతన్ని అన్నాడు. ఇంక ఈయన అప్పటిదాకా అడ్రస్ లేనివాడైనా పైసలు లేనివాడైనా ఎలక్షన్స్లో నుంచి టక్మని వాడు గెలిచాడు అనుకోండి, వెంటనే మొత్తం అవతల వాడి దగ్గర ఉండే పోలీసులు గీలీసులు అంతా వచ్చి వీడి దగ్గర సలాం కొట్టి వీడికి మాలలు వేసేసి వీడికి ఎంత చేసేస్తారు చూడండి. అందరూ వీడిని అంగీకరించేస్తారు చూడండి. ఇదిగో అలాగా ఎప్పుడైతే రామచంద్రుడు ఇతనికి నేను అభయాన్ని ఇస్తున్నాను అని డిక్లేర్ చేశాడో ఇంక వెంటనే ఒక్కొక్కడు కూడా తన మాటలు మార్చేశారు. అప్పటిదాకా వ్యతిరేకంగా చూపించే టీవీలు కూడా అప్పుడు అనుకూలంగా చూపించడం ప్రారంభిస్తాయి. అప్పటిదాకా అవతల వాడిని క్రిటిసైజ్ చేసినా కూడా ఇప్పుడు వీళ్ళలో ఉండే మంచి పాయింట్స్ ఎక్కడున్నాయి వెతికి మరీ తెచ్చి వాటిని ఫోకస్. ఇదంతా మనకు తెలిసినటువంటి లౌకిక చరిత్ర. ఇప్పటిదాకా లేదు సుగ్రీవుడు ఇలాంటి వాడు, లేదు వాడిని ఎక్కడిలా కొట్టాలి, లేదు వాడిని అంగీకరించడానికి వీల్లేదు, వాడు మనలో చేరి ఏం చేస్తాడో తెలియదు, ఇలాంటి కబుర్లు చెప్పినటువంటి ఈ వానరులు సుగ్రీవాదులు అందరూ కూడా నిజమే విభీషణుడు మంచివాడని నాకు కూడా అనిపిస్తోంది. మమాపిచ అంతరాత్మాయం శుద్ధం వేత్తి విభీషణుడు మంచివాడని నా మనసు కూడా చెప్తోందయా రామా, నిజమే వాడు మంచివాడే అయి ఉంటాడు తప్పకుండా, నువ్వు వాడికి లేకపోతే అభయం ఎందుకు ఇస్తావు కనుక అంటూ టక్మని మార్చేశాడు సుగ్రీవుడు. ఏం చేయాలి ఇప్పుడు? ఏ సుగ్రీవుడు వాడిని కిందకి దిగడానికి అవకాశం ఇవ్వకూడదు, వాడిని దింపేంతవరకు మనం వెయిట్ చేయడానికి వీల్లేదు, అక్కడే కొట్టేయాలి వాడిని. మళ్ళీ వెనక్కి వెళ్ళనివ్వకూడదు, కిందకి రానివ్వకూడదు, ముందుకు రానివ్వకూడదు, కొట్టేయడం అంటే వెంటనే అని అన్నాడు. ఆ సుగ్రీవుణ్ణి పిలిచి నాయనా పోయిరా, వెళ్ళి విభీషణుని తీసుకునిరా, ఆనయ ఏనం హరిశ్రేష్ఠ, వానరాల్లో కూడా నువ్వు చాలా గొప్పవాడు, అందరికంటేను అందరికీ నువ్వు రాజువి, అందుకే నీవు తగ్గట్టుగా నువ్వు మాట్లాడావు, చాలా సంతోషంలే, నువ్వే వెళ్ళి తీసుకునిరా. అందుకోసం వద్దన్నవాడెవడో, పాడు పని చేస్తానన్నవాడెవడో వాడినే పంపించి వెళ్ళి తీసుకునిరా. బయలుదేరాడు సుగ్రీవుడు. 10 అడుగులు వేశాడు. ఏయ్ సుగ్రీవా ప్లీజ్ కమాన్, మళ్ళీ వెనక్కి పిలిచాడు. కొట్టేద్దామంట అన్నట్టుగా చూశాడు. మళ్ళీ నీ ఒపీనియన్ మార్చుకొని మళ్ళీ మా ఒపీనియన్కి నువ్వు సపోర్ట్ చేస్తున్నావా ఏంటి అన్నట్టుగా చూశాడు. నో వెళ్ళి తీసుకురావడమే. కానీ అక్కడ దాకా నువ్వు వెళ్ళిన తర్వాత అయ్యయ్యో వచ్చినవాడు రావణాసురుడు, అయ్యా బాబు మనం విభీషణ అనుకుని మనం ఇన్ని రకాల ఆలోచనలు చేసాం, వాడు వచ్చినవాడికి అసలు రావణాసురుడు అయ్యా బాబు అని వాడిని వదిలిపెట్టి మళ్ళీ వెనక్కి పరిగెట్టుకొచ్చావు సుమా. నో, విభీషణో వా సుగ్రీవా ఎదివా రావణ స్వయం, ఒకవేళ స్వయంగా రావణాసురుడే వచ్చి అట్లాగ తన మనసులో ఇంతవరకు చేసిందంతా తప్పని అనిపించి ఇహపైన అట్లాంటి తప్పు చెయ్యను అని వాడు కనుక వాడు ప్రామిస్ చేయగలిగితే వదిలేద్దాం, మనకే ఉంది కనుక. ఇది రాముడికి ఉండేటువంటి గొప్పతనం. ఏ సుగ్రీవుడు అడ్డు పెట్టాడో ఆ సుగ్రీవుడితోటే ఆ పని జరిగేటట్టుగా చేశాడు. మనం కూడా అంతే సుమా. కృష్ణుడు చెప్తున్నాడు, ఏ శరీరం మనకి శత్రువులాగా పనిచేస్తుందో ఆ శరీరాన్ని మలుచుకుని దాంతో మనకి మంచి పని చేసేట్టుగా చేసుకోవాలి. ఇది మనకి తెలిసేటట్టుగా చక్కగా భగవంతుడు చెబుతూ ఈ 13వ శ్లోకాన్ని మనకు అందిస్తున్నాడు. సర్వకర్మాణి మనసా సన్యస్య ఆస్తే సుఖం వసి
నవద్వారపురే దేహి నైవ కుర్వన్ న కారయన్. ఈ శరీరానికి బలి పేరు పెట్టండి ఆయన. నవద్వారపురే దేహే, ఇది నవద్వారములు కలిగినటువంటి ఒక మంచి పట్టణం సుమా. మన శరీరాన్ని ఒక అందమైన పట్టణంతో ఈయన పోలుస్తున్నాడు అన్నమాట. రాజెవడు ఈ నగరంలో, సేవకుడెవడు ఈ నగరంలో, సైనికులెవరు, ఈ నగరం ఏం చేస్తుంది, ఇది మనకు తెలియాల్సింది. ఈ నగరానికి రాజు పరమాత్మ. పరమాత్మ ఆజ్ఞతోటి కార్యాలని నెరవేర్చేటటువంటి వ్యక్తి జీవుడు, మనము అన్నమాట. దీంట్లో ఉండేటటువంటి సైన్యం ఈ దేహంలో ఉండేటువంటి ఇంద్రియాలు, ఈ దేహంలో ఉండేటువంటి జీవకణాలు, ఇవన్నీ నీ సైన్యాలు. మరి దీంట్లో ఉండేటువంటి ఏదైనా అవసరం వస్తే సలహా ఇచ్చేది ఎవరు? బుద్ధి. మనస్సుని మనం జాగ్రత్తగా పెట్టుకోగలిగితే మన ఈ పురం అంతా కూడా చక్కగా పనిచేస్తుంది. సైన్యం అంతా బాగుంటే పురానికి ప్రొటెక్షన్ ఏర్పడుతుంది. దీనికి 9 ద్వారాలు ఉన్నాయి. ఈ శరీరం అనేటటువంటిది ఆ రకంగా ఒక పెద్ద పట్టణం సుమా. ఆ పట్టణాన్ని నీ చేతుల్లో పెట్టాను, నిన్ను జాగ్రత్తగా చూడమని చెప్పాడు ఆయన. సర్వకర్మాణి మనసా సన్యస్య, మనసా సన్యస్య. పనులని ఫిజికల్గా మానకు, ఫిజికల్గా చక్కగా పనులు చెయ్యి, కానీ మనస్సుతోటి ఇది నేను చేస్తున్నాను, నా వల్ల జరుగుతోంది, ఇది నాకే దీని ఫలితం అంతా, ఇవి వదిలేయి. ఈ 3 కూడా నువ్వు వదలాల్సిందే. మనసా సన్యస్య, దేన్ని? సర్వకర్మాణి, ఆ చేసేటటువంటి పనుల అన్నింటికీ వెనకాతలు ఉండేటటువంటి కర్మాణి సన్యాసి అంటే పనులన్నీ వదిలిపెట్టాయి అన్నట్టు మనకు అనిపిస్తోంది. కర్మలు వదిలిపెట్టమని చెప్పట్లా. ఆ కర్మల వల్ల వచ్చేటటువంటి నాదనుకునేటటువంటి ఆ త్యాగం, కర్తృత్వ త్యాగాన్ని చేయమని చెప్తున్నాడు ఆయన. ఏమవుతుంది దాన్ని? సుఖం వసి, నువ్వు జాగ్రత్తగా దీన్ని పాలించుకోగలుగుతావు. లేకపోతే నువ్వు ఇందులోంచి బయటికి పోవాల్సి వస్తుంది సుమా. దీన్ని ఇంకొకరికి ఎవరికో ఇవ్వాల్సి వస్తుంది. ఏదైనా అక్కడక్కడ ఉండేంటి వాడు సబార్డినేట్ కింగ్స్ కొందరు ఉంటారు కదా, వాళ్ళు మాట వినలేదనుకోండి, ఎదురు తిరిగారు అనుకోండి, ఏం చేస్తారు? మొత్తం తమ సైన్యాన్ని పంపించి వాడిని శుభ్రంగా నిర్మూలన చేసి తమకి తగినటువంటి వ్యక్తి కూడా వాడిని పెట్టుకుంటారు. ఈ రాజ్యాలు, మన శరీరమే ఒక అద్భుతమైనటువంటి రాజ్యం ఇది. ఈ రాజ్యంలో ఉండేటటువంటి పరిపాలకుడు నువ్వు, నీకుండేటటువంటి మంత్రి మనస్సు ఒకటి, మరొక మంత్రి నీతో ఉండేటటువంటి బుద్ధి, కొంతమంది మంత్రులు నీ ఇంద్రియాలు, నీ శరీరము, నీ అవయవాలు, ఇవన్నీ నీకు మంత్రులు ఉపమంత్రులు లాగా అన్నమాట. యజమానిగా నువ్వు, రాజుగా నువ్వు ఉంటున్నావు, యజమానిగా ఆయనే ఉంటున్నాడు. కనుక దీనికి నవద్వార పురము అని పేరు. దీనికి ఎక్కడెక్కడ ఉంది ద్వారాలు? 2 కళ్ళు, 2 నాసికారంధ్రాలు, 2 చెవులు, 1 2 3 6 అయ్యాయి. నోరు 1 పెద్ద ద్వారం, రాజద్వారం. మలమూత్ర ద్వారములు మొత్తం 9 ద్వారాలు. ఇది మెయిన్ ఎంట్రీస్ అన్నమాట. ఇవి కాకుండా ప్రతి రోమపు మొదలు ఒక్కొక్క ద్వారమే. రోమకూపాలు ఎన్నున్నాయో అవన్నీ ద్వారాలే, కానీ అవి చాలా చిన్న చిన్న సటిల్ ద్వారాలు. ఇవి ప్రధానమైనటువంటి ద్వారాలు. వీటితో కూడుకున్నటువంటి పురమయ్యా ఇది. కనుక దీంట్లో నువ్వు ఉంటూ ఇదంతా మొత్తం నేనే ఉద్ధరిస్తున్నాను అని అనుకో. నైవ కుర్వన్, మిగతా పరికరాలంతా కూడా పనులు చేస్తుంటారు కదా, వాళ్ళను కూడా అలా అనుకోనివ్వ తగదు. నైవ కారయన్,
నువ్వు చక్కగా దీంట్లో పరిపాలన చేస్తూ ఉంటే సుఖం వసి, సుఖంగా జీవించగలుగుతావు సుమా అంటూ దీన్ని ఒక మంచి పురంగా, మంచి పట్నంగా భావన చేసి మనకి తద్విషయక జ్ఞానం స్థిరపడేట్టుగా చేస్తున్నాడు 5వ అధ్యాయంలో ఈ 13వ శ్లోకం దగ్గర. విందాం. జై శ్రీమన్నారాయణ.